హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు అనదర్ వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే వీడియో అయితే చూస్తారు. ఇందులో మళ్ళీ అగైన్ హెల్దీ వర్షనే, జంక్ వర్షన్ ఇప్పుడే చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే నేను ఇప్పుడు హెల్దీ డైట్ ఫాలో అవుతున్నాను కాబట్టి. బట్ ఎప్పుడన్నా అయితే జంక్ వర్షన్ కూడా చేస్తాను. సో ఈ రోజంతా నేను ఏం తింటాను అనేది రెసిపీస్తో సహా షూట్ చేశాను. అన్ని హెల్తీ రెసిపీసే, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. మీకు నేను చాలా వీడియోస్లో చెప్పినట్టే ముందుగా నా డే అయితే లెమన్ హనీ వాటర్తో స్టార్ట్ అవుతుంది. ఇది రోజు ఒకేలా ఉండదు. అప్పుడప్పుడు చియా సీడ్స్ వేస్తాను, అప్పుడప్పుడు వేయను. ఈరోజు అయితే గుర్తుపెట్టుకొని చియా సీడ్స్ నానబెట్టాను కాబట్టి అవి వేసుకొని తాగేస్తున్నాను. అండ్ ఈ లెమన్ హనీ వాటర్ మీ హెల్త్కి చాలా మంచిది, మిమ్మల్ని హైడ్రేటెడ్ ఉంచుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి వల్ల మీ డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది. అండ్ చియా సీడ్స్ మీ హార్ట్ హెల్త్కి చాలా మంచిది. ఈరోజు మన రెసిపీస్లో వాడే ఆల్మోస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మీ హార్ట్ హెల్త్కి బెనిఫిట్, ఏదో ఒక రకంగా బెనిఫిట్ అయితే ఉన్నవే. ఇంకా అలా లెమన్ హనీ వాటర్ తాగేసిన తర్వాత 1 అవర్ బ్రేక్ ఇచ్చాను. ఈలోగా నా ఎడిటింగ్ వర్క్ ఏదో ఉంటే చూసుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ లంచ్ బాక్సెస్ హడావుడి లేకపోవడం వల్ల చాలా ఫ్రీ టైం ఉంటుంది. సో నా ఎడిటింగ్ అండ్ థంబ్నెయిల్స్ ఈ వర్క్ అంతా కొంచెం ప్రీపోన్ అయితే చేసుకున్నాను నేను. ఇక్కడ మంచి మంచి కాఫీ అయితే రెడీ అయిపోయింది. ఎందుకు లంచ్ బాక్సెస్ లేదో చెప్పలేదు కదా, అదే పొల్యూషన్ కూడా ఇంకా నడుస్తుందండి. మా హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, పాపకి ఇంకా ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి ఈ వీక్ వరకు. సో ఇలా ఒక ఫ్రెష్ కాఫీ తీసుకొని కూర్చుంటే మంచిగా బ్రెయిన్ అంతా రిఫ్రెష్ అవుతుంది దెబ్బకి. ఇది హెల్తీ కాదు, బట్ అందుకే నేను మార్నింగ్ దీన్ని ఫస్ట్ డ్రింక్ తీసుకోను. ఇంకా మామూలుగా లెమన్ హనీ వాటర్ తర్వాత నట్స్ అయితే ఉంటాయి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఓట్స్ బనానా స్మూతీ తీసుకోవాలనుకున్నాను కాబట్టి మార్నింగ్ నట్స్ తినలేదు, డైరెక్ట్ అందులో వేసేసుకుంటాను. ఇక్కడైతే మీరు చూసినట్లయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది. కాఫీ తర్వాత 1 అవర్కి ఇది. ఈరోజు నేను ఓట్స్ బనానా స్మూతీ చేస్తున్నా. దానికోసం వాల్నట్స్, ఆల్మండ్స్, ఇంకా నేను అంజీర్, డేట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ అయితే నానపెట్టుకున్నాను. అండ్ స్మూతీ వేసుకోవడానికి జస్ట్ 1 అవర్ ముందైతే 1 స్పూన్ ఓట్స్ నానపెట్టుకొని సరిపోతుంది. ఈ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో 2-3 టైమ్స్ డీటెయిల్డ్గా ఉంది. ఇక్కడ నేను సింపుల్గా చూపించాను. ఫస్ట్ ఆ నట్స్ అన్నీ వేసుకొని చక్కగా ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత దానిలో ఓట్స్ యాడ్ చేసి, అప్పుడు బనానా కూడా యాడ్ చేసి, కొంచెం మీకు సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకొని మంచి స్మూతీ కన్సిస్టెన్సీలో మీరు గ్రైండ్ చేసేసుకోవడమే. నాకు కొంచెం క్రంచీగా ఇష్టం కాబట్టి నేను అక్కడక్కడ కొంచెం అరటికాయ ముక్కలు, కొంచెం నట్స్ ఉండేలాగా కోర్స్గా, అంటే మీకు అక్కడక్కడ అలా తగులుతూ ఉంటే క్రంచీగా బాగుంటుంది తాగుతున్నప్పుడు ఫీల్. అండ్ ఈ ఓట్స్ బనానా స్మూతీ కూడా మిమ్మల్ని చాలాసేపు ఫిల్లింగ్గా ఉంచుతుంది, ఎందుకంటే ఓట్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ కాబట్టి. రోజు నాకు రాగి జావ తాగి ఫ్రూట్స్ తింటే అరౌండ్ 10:30కే మళ్ళీ ఆకలేయడం స్టార్ట్ అవుతుంది, ఏదన్నా ఫ్రూట్ తింటాను. బట్ ఇది తాగిన రోజు మాత్రం లంచ్ వరకు అస్సలు ఆకలి అనిపించదు, అంత ఫిల్లింగ్గా ఉంటుంది మీకు. అండ్ నట్స్లో ఉండే విటమిన్స్, మినరల్స్, వీటి గురించి మీకు చెప్పక్కర్లేదు కదా. అండ్ ఈ ఓట్స్ బనానా స్మూతీ కూడా మీ హెల్త్కి చాలా మంచిది. మన బనానాలో ఉండే పొటాషియం కూడా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంక ఇదైతే నా స్నాక్ టైం అరౌండ్ 11:30కి. ఈరోజు నేనైతే జామకాయ తింటున్నాను. సీతాఫలాలు, ఆరెంజెస్, ఈ టైంలో అసలు ఫ్రూట్స్. కానీ మొన్న మార్కెట్లో ఫ్రెష్గా జామకాయలు కనిపిస్తే తీసుకొచ్చాను. సో దాని మీద చక్కగా సాల్ట్ అండ్ కొంచెం చాట్ మసాలా అయితే వేసుకొని దీన్ని అయితే ఎంజాయ్ చేస్తాను స్నాక్ టైము. ఈ జాంకాయ కూడా మీకు మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అండ్ మీ స్కిన్ హెల్త్కి, వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది.
ఇంకైతే లంచ్ టైం కదా, నా లంచ్ రెసిపీకి వచ్చేసాను. ఈరోజు లంచ్లో నేను ఏం చేశాను తెలుసా, పాలక్ రైస్ చేశాను. దానిలోనే నేను ప్రోటీన్ కోసం అని సపరేట్గా ఏం నానపెట్టలేదు ఈరోజు. అందుకే మన మీల్ మేకర్ ఉంటాయి చూసారా, సోయా చంక్స్, అవైతే ఇందులోనే వేసాను. ఇలాంటి రైసుల్లో మీరు వెజ్ పులావ్లో వేసినట్టే ఈ సోయా చంక్స్ కానీ మన కాబూలి చనా కానీ వేసుకుంటే రైస్ చాలా బాగుంటుంది. ముందుగా రెసిపీ చూసేద్దాం. ఒక ప్యాన్లో అయితే కొంచెం నెయ్యి, కొద్దిగా ఆయిల్ అయితే తీసుకున్నాను. అందులో అన్ని బిర్యానీ స్పైసెస్ వేసేసి మన ఆనియన్, గ్రీన్ చిల్లీస్ వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత హాట్ వాటర్లో కొంచెం సేపు సోక్ చేసి క్లీన్ చేసుకున్న మీల్ మేకర్ అయితే వేసుకొని అవి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఈ గ్యాప్లో పాలకూరని నీట్గా వాష్ చేసి అందులోనే జింజర్ గార్లిక్ కూడా వేసుకొని పేస్ట్ చేస్తాను. నా దగ్గర జింజర్ గార్లిక్ పేస్ట్ లేదు, ఇప్పుడు కార్తీక మాసం కదా అందుకే చేయలేదు, ఎక్కువ అవసరం ఉండదని. మీ దగ్గర జింజర్ గార్లిక్ పేస్ట్ ఉన్నట్టయితే మీల్ మేకర్ ఫ్రై అయిపోగానే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి తర్వాత పాలక్ పేస్ట్ అయితే వేయండి. ఇంకా పాలకూర బెనిఫిట్స్ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పక్కర్లేదు కదా. ఇందులో స్పినాచ్ రిచ్ ఇన్ ఐరన్. మీలో ఎవరన్నా ఎనిమియా ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఉంటే పాలకూర ఆల్టర్నేట్ డే కన్జ్యూమ్ చేయండి. నేను పాలక్ స్మూదీ కూడా చేస్తాను, ఆ రెసిపీ ఎప్పుడైనా మీతో షేర్ చేస్తాను. అది తీసుకుంటే మీ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. తర్వాత అందులో కొంచెం బిర్యానీ మసాలా వేసి ముందుగా పెట్టుకున్న సోనా మసూరి రైస్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేశాను. ఇప్పుడు ఒక 1 minute లిడ్ క్లోజ్ చేస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి బాగా పడతాయి. తర్వాత 1కి 2 చొప్పున వాటర్ వేసేసుకొని మీ కుక్కర్ విజిల్స్ ఇచ్చేదాన్ని బట్టి, లాంగ్ విజిల్స్ ఇస్తే 2 విజిల్స్, షార్ట్ విజిల్స్ ఇస్తే 3 విజిల్స్ ఇచ్చేసి ఆఫ్ చేసేసుకోవడమే. అండ్ ఈ పాలక్, ఈ మీల్ మేకర్ రెండు కూడా, మీల్ మేకర్లో హై ప్రోటీన్ ఉంటుంది అండ్ అది కూడా మీ హార్ట్ హెల్త్కి చాలా మంచిది. అందులో ఉండే ఫైబర్ కంటెంట్ ఇంకా మీ బోన్ హెల్త్కి చాలా మంచిది అనమాట. మీ గట్ హెల్త్ను కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇలా అయితే నా పాలకూర రైస్ రెడీ అయిపోయింది. ఎలాగో ఇంట్లోనే కాబట్టి సింపుల్గా ఇదైతే పెట్టుకొని తినేసాం. రైతా కూడా చేయలేదు నేను, జస్ట్ రైస్లో కొంచెం చాట్ మసాలా, పెరుగులో కొంచెం చాట్ మసాలా, సాల్ట్ అయితే వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని నేను ఎంజాయ్ చేసేస్తున్నాను. అండ్ చక్కగా సలాడ్, మీ మీల్లో ఎప్పుడు సలాడ్ ఇంక్లూడ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు వెయిట్ లాస్లో ఉన్నా లేకపోయినా, నేను ఈ సపరేట్ వెయిట్ లాస్ సిరీస్ లాగా ఏం చేయను. నేను ఫుడ్ మాత్రం లిమిటెడ్గా తీసుకుంటాను, టైం టు టైం తీసుకోవడానికి ట్రై చేస్తాను, అది హెల్తీగా ఉండేలా చూసుకుంటాను అంతే. నేను సపరేట్గా డైట్ ఏం ఫాలో అయిపోను. నాకు ఏది తినాలనిపిస్తే అదైతే హాయిగా తినేస్తాను. ఇంకా ఆఫ్టర్నూన్ కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ ఈరోజు టీ తాగాలనిపించలేదు, లంచ్ హెవీగా ఉంది కాబట్టి ఒక మంచి గ్రీన్ టీ అయితే తాగుదామని డిసైడ్ అయ్యాం. గ్రీన్ టీ గురించి నేను చెప్పేది ఏమని చెప్పండి, ఇది మీ లివర్ హెల్త్కి చాలా మంచిది, ఇది కూడా మీ హార్ట్ హెల్త్కి మంచిది అండ్ మీ వెయిట్ మేనేజ్మెంట్కి చాలా మంచిది. అండ్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీకి గ్రీన్ టీ బాగా హెల్ప్ అవుతుంది. మీరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు ఒక మంచి గ్రీన్ టీ తాగి చక్కగా రిలాక్స్ అయిపోవచ్చు. ఇంక ఈవినింగ్ అయితే నా ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత డిన్నర్ కోసం మా పాప అయితే పునుగులు కావాలంది. ఈరోజు గ్రైండర్ వేశాను కాబట్టి. సో పునుగులు ఎలాగో అన్హెల్దీ కాబట్టి అందులోకి హెల్దీ పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను. ఇది కొబ్బరి పల్లీ చట్నీ. ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ముందుగా ఆయిల్ తీసుకొని పచ్చిమిర్చి, పీనట్స్ ఫ్రై చేసేసుకోవడమే. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాక కొంచెం ఆయిల్ వేడికి కొబ్బరి కనుక వేసేస్తే బాగుంటుంది చట్నీ టేస్ట్. తర్వాత దీన్ని మిక్సీ పట్టేసుకోవడమే. అండ్ కోకోనట్ కూడా మీరు రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి చూడండి, దానిలో చాలా హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. అండ్ మీలో ఎవరికన్నా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే మీరు రెగ్యులర్గా మీ డైట్లో కొబ్బరి తీసుకోండి, అది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మీ ప్రీమెచ్యూర్ ఏజింగ్ కూడా కోకోనట్ చాలా హెల్ప్ అవుతుంది అండ్ మీ బాడీని ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంచుతుంది. ఇక్కడైతే పునుగులు వేసేస్తున్నాను. ఈ పునుగుల రెసిపీ ఏమని చెప్పండి, దోసపిండితో వేసేసుకోవడమే. నేను దోసపిండికి 1 కప్పు మినప్పిండికి 3 కప్పులు బియ్యం అయితే వేస్తాను, కొంచెం మెంతులు, కొద్దిగా అటుకులు అయితే వేస్తాను అంతే, ఇంకేం వేయను. ఆ దోసపిండి గ్రైండర్లో గ్రైండ్ చేసేసి ఇమీడియట్గా ఇలా చిట్టి పునుగులు వేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోద్ది అనమాట. ఇంకా దాని గురించి మనం చెప్పక్కర్లేదు, ఆ టేస్ట్ గురించి ఎప్పుడు తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.
మార్నింగ్ నుంచి నేను షేర్ చేసిన రెసిపీస్ అన్నీ హెల్దీ వర్షనే, ఓన్లీ పునుగులు తప్ప. ఇవి కూడా డీప్ ఫ్రై కాబట్టి ఇందులో ఉండే మినప్పిండి కూడా హెల్దీనే. సో అలా మీరు ఆ రెసిపీస్ అన్నీ తప్పకుండా ట్రై చేయండి. పాలక్ రైస్ మాత్రం మీరు ఎప్పుడు ట్రై చేయడం అస్సలు మర్చిపోద్దు. మీ పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చక్కగా ఇవ్వచ్చు. మంచి ఐరన్ అండ్ ఫైబర్ అయితే ఉంటుంది. మీరు మీల్ మేకర్ మీ పిల్లలకి వీక్లీ 1 or 2 అన్న పెట్టడానికి ట్రై చేయండి. అది పిల్లలకి కానీ మీకు కానీ హెల్త్కి చాలా మంచిది. దానిలో ప్రోటీన్ ఉంటుంది, చక్కగా మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కన్జ్యూమ్ చేయడానికైతే ట్రై చేయండి. హాయ్ అండి, ఇదేంటో తెలుసా, మజ్జిగ. రోజు నా డే ఇలా ఒక గ్లాస్ మజ్జిగతోనే ఎండ్ అవుతుంది. అలా అలవాటు అయిపోయింది. ఏ సీజన్ అయినా సరే కంపల్సరీ. సో అది ఈరోజు వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే. చూసారు కదా ఎలా అనిపించింది. లాస్ట్లో పునుగులు తిన్నాను కదా, అది కొంచెం అన్హెల్దీ నేను చెప్పాను కదా. ప్రాపర్గా నేనేమి హెల్దీ డైట్ వర్షన్ అయితే ఫాలో అవ్వను. అప్పుడప్పుడు అలా అయిపోతూ ఉంటుంది. పునుగులు తినాలనిపించింది, తినేసాం అంతే. ఇంకా మార్నింగ్ నుంచి మీకు రెసిపీస్ ఎలా అనిపించాయి, ఇలాంటి వీడియోస్ ఇంకా చేయమంటారా వద్దా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీలైనంత త్వరలోనే జంక్ వర్షన్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. సో అది ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఓకేనా, బాయ్, సీ యూ టుమారో, బాయ్. ఇక్కడైతే నేను మీతో బటర్ మిల్క్ బెనిఫిట్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇది మీ బోన్ హెల్త్కి చాలా మంచిది. ఇందులో ఉండే కాల్షియము మీ బోన్ హెల్త్కి మంచిది అండ్ మిమ్మల్ని సమ్మర్స్లో డీహైడ్రేట్ అవ్వకుండా చూస్తుంది. ఇందులో ఉండే మంచి ప్రోబయోటిక్స్ మీ ఇమ్యూనిటీకి చాలా మంచిది అండ్ మీ స్కిన్ కూడా బాగా గ్లో అవుతుంది. సో ఇది ఈరోజు వీడియో. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.